హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి చాలామందికి కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. బోర్డ్ ఎగ్జామ్లో మనకి టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయా, లేదు టెక్స్ట్ బుక్లో లేనివి కూడా ఇస్తారా, అదేవిధంగా వాల్యూస్ మారుస్తారా, అట్లానే ఏదన్నా మోడల్స్ కూడా చేంజ్ చేస్తారా, ఇలాంటి చాలా రకాల సందేహాలు. మ్యాక్సిమం అయితేనండి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వరకు అయితే మాత్రం మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా షార్ట్ ఆన్సర్స్ కానీ, వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ, ఏదైనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ వాటిలో మాత్రం కొద్దిగా ట్విస్టెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నది. వాటిని కొద్దిగా మోడల్స్ కూడా మార్చే అవకాశం ఉంది. 4 మార్క్స్లో మోడల్ అదే తీసుకొని వాల్యూస్ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇవ్వకూడదని రూల్ అయితే ఏమీ లేదు. మనం ఈ మధ్య కనుక అబ్జర్వ్ చేస్తే, మనం గత 4-5 సంవత్సరాల నుంచి మనం కనుక పేపర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే, సో టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు అని ఒక రూల్ అయితే పెట్టుకున్నారు నిజం చెప్పాలంటే. కానీ దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫాలో అవ్వట్లేదు. కానీ సో అకాడమిక్ క్యాలెండర్లో కావచ్చు, అలానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హౌ టు మేక్ ద క్వశ్చన్ పేపర్ అన్నది, సో కొన్ని పాయింట్స్ రాసుకున్నప్పుడు అందులో ఒక పాయింట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వకూడదు, వాల్యూస్ చేంజ్ చేసి ఇవ్వాలి అన్న రూల్ అయితే ఉంది. కానీ మన వాళ్ళు దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం దాన్ని ఎస్ఏ టైప్ వరకు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తూనే కొద్దిగా షార్ట్ ఆన్సర్స్లోను, వెరీ షార్ట్ ఆన్సర్స్లోను, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లోను కొద్దిగా ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అన్నీ అలానే ఉంటాయండి, ఉండవండి. అలా అన్నీ ఎప్పుడు టఫ్గా ఉండదు, అలా అని బాగా ఈజీగా ఉండదు, ఒక మోడరేట్గా ఉంటుందన్నమాట. అంటే ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ రాయగలగాలి, యావరేజ్ స్టూడెంట్ రాయగలగాలి, అలానే డల్లర్ కూడా రాయగలగాలి. అలానే అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి మరీ ఈజీగా ఉండకూడదు, వాడిని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉండాలి. అంటే సింపుల్ అండి, 10/10 రాకుండా చేయాలి, అలా అని చెప్పేసి మరీ తక్కువ చేయకూడదు. గ్రేడ్ పాయింట్ వాడికి సంతోషకరమైన గ్రేడ్ పాయింట్ ఇవ్వాలి, మరి అందరూ పాస్ అయ్యే విధంగా ఉండాలి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒకవేళ ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఉంటే అవి ఎలా ఉంటాయి, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలాంటి వాటిని గెస్ చేద్దాం. అంటే మనకున్న మోడల్ని డైరెక్ట్గా వాళ్ళు ఎలా ఇస్తారు, టెక్స్ట్ బుక్లోది ఇవ్వకుండా ఇన్ కేసు వాళ్ళు కనుక ఓన్గా కనుక ఇవ్వదలుచుకుంటే మనకున్న మోడలే మళ్ళీ ఆ మోడల్ని వాళ్ళు మార్చకూడదు. మోడల్ని మార్చకుండా హౌ కెన్ దే ట్విస్ట్ ద క్వశ్చన్ అన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక క్వశ్చన్ రాస్తాను. ఇక్కడ చూడండి, మీరు మీ అందరికీ రియల్ నెంబర్స్ అయిపోయి ఉంటుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers, HCF of 2 numbers is 145 and their LCM is 2175. One of the number is 725. Find the other number. మనకి ఎక్కడా కూడా టెక్స్ట్ బుక్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లేదు, ఈ మోడల్ కూడా లేదు. ఎక్సర్సైజ్లో కానీ, ఎగ్జాంపుల్స్లో కానీ, డూ దిస్ కానీ, ట్రై దిస్ కానీ, థింక్ అండ్ డిస్కస్ కానీ. కానీ టెక్స్ట్ బుక్లో మనకి హెచ్సిఎఫ్కి, ఎల్సిఎంకి ఆ 2 నెంబర్స్కు రిలేషన్ ఉంటుంది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది ఆ 2 నెంబర్స్కి, ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్కి, ఎల్సిఎంకి మధ్య రిలేషన్ మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. కన్ఫర్మ్గా అడిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఇందులో హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు, 145. ఎల్సిఎం ఎంత ఇచ్చారు, 2175. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, అందులో ఒక నెంబర్ 725, రెండో నెంబర్ నాకు తెలియదు, ఎక్స్. ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ పెట్టాను. సింపుల్గా వీ కెన్ ఫైండ్ అవుట్ ఎక్స్ కదా. ఇంటూ ఫామ్లో ఉన్న 725 ఇతరకు వస్తే వస్తుంది. అంటే 145 ఇంటూ 2175/725 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో సింపుల్. ఇక మీరు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎక్స్ వస్తుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే మనకి కంపల్సరీగా కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ను డిబేస్ చేసుకొని మనకి ఎగ్జామ్స్లో అదే కాన్సెప్ట్ని కొద్దిగా ట్విస్టెడ్గా అడిగే అవకాశం అయితే మనకి కనపడుతుంది. ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉన్నది. అట్లానే ఇంకొన్ని చూద్దాం. మీకు లాగరిథమ్స్ ఐడియా ఉంటుంది. మనకి లాగరిథమ్స్లో చాలా సింపుల్గానే ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా సింపుల్ అంటే మీరు చేసే ఉంటారు.
సింగిల్ లాగరిథంగా రాయటం, ఎక్స్పాండ్ చేయటం, డిటర్మైన్ చేయటం ఇంతవరకే. దాన్ని ఇంకొద్దిగా వాళ్ళు ట్విస్ట్ చేసి ఎలా అడగచ్చు, షార్ట్ ఆన్సర్స్లో అడగచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్సే, పెద్ద కాన్సెప్టే ఉండదు. ఉదాహరణకి log 2x minus 3 base 3 is equal to సంథింగ్ 2 అనుకుందాం. ఫైండ్ ఎక్స్ ఇలా ఇచ్చాను నేను. log 2x minus 3 base 3 is equal to 2. ఫైండ్ ఎక్స్ ఎలా కనుక్కోవాలి? సో ఇక్కడ ఈ లాగరిథంని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంది? ఏ పవర్ అంటే సంథింగ్ ఏదో ఒక బేస్ ఉండాలి, ఒక పవర్ ఉండాలి, ఒక వాల్యూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఒక బేసు, ఒక పవరు, ఒక కాన్స్టెంట్. మరి ఈ మూడిట్లో బేస్ ఏది? నేను చదివేటప్పుడే బేస్ అంటున్నాగా 3 పవర్. పవర్ ఎక్కడ ఉంటుంది? లాగరిథం ఇచ్చేదే పవర్. సో లాగరిథం ఈజ్ ఈక్వల్ టు పవర్. లాగ్కి అదర్ సైడ్ ఉంటుంది పవర్, అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2x minus 3. ఇప్పుడు వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. 3 స్క్వేర్ అంటే 9, 2x minus 3. ఆ -3 యువతలకు వస్తే 9 + 3 ఈజ్ ఈక్వల్ టు 2x, 12 ఈజ్ ఈక్వల్ టు 2x, 12/2 ఈజ్ ఈక్వల్ టు x, 2 6 ఆర్, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6. జస్ట్ మీకు ఐడియా కోసం అన్నమాట. ఇవన్నీ మనకి నిజంగా టెక్స్ట్ బుక్లో ఉండవు, కానీ కాన్సెప్ట్ తెలిస్తే మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో హౌ టు రైట్ లాగరిథం ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నది మనకి మైండ్లో తెచ్చుకోవాలి. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను, అంటే హౌ కెన్ దే ప్రిపేర్. ఇక్కడ ఎక్స్పాండ్ log v అనిచ్చి వేర్ v ఈజ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని అడిగారు అనుకుందాం. ఇప్పుడు మనం చూడండి, 2 చాప్టర్లను కలిపాడు. మెన్సురేషన్ అనే చాప్టర్ని లాగరిథమ్స్కి లింక్ చేశారు. ఇప్పుడు మీకు కన్ఫర్మ్గా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటండి? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 9th క్లాస్లో నేర్చుకునే ఉంటారు మీరు. 4/3πr³. ఇప్పుడు అది v బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. log 4/3πr³. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఏ, ఇది బీసీ అనుకుంటే log abc. log ab ఫార్ములా log a ప్లస్ log b ప్లస్ log c. అలానే log abc ఫార్ములా log a అంటే log 4/3 ప్లస్ log b log π ప్లస్ log c log r³. ఇక్కడ మళ్ళీ log a/b ఫార్ములా log a మైనస్ log b అంటే log 4 మైనస్ log 3 ప్లస్ log π log a పవర్ n log a, ఆ పవర్ ముందుకు వచ్చేస్తుంది, 3 log r. సో ఇట్ ఈస్ ద వే టు ఎక్స్పాండ్. పెద్ద అడావుడేం లేదు ఇందులో, చాలా సింపుల్ క్వశ్చనే. కానీ 2 చాప్టర్ని కంబైన్ చేసి ఒక చిన్న అప్లికేషన్ తయారు చేశారన్నమాట. డైరెక్ట్గా మనం ఎక్స్పాండ్ చేయడమే మనం చేయాల్సింది ఇక్కడ, అంతే. ఇక ఇలాంటివి మనకి వాళ్ళు ఓన్గా అడిగే అవకాశాలు ఉంటాయి, కానీ సింపుల్ కాన్సెప్ట్నే పట్టుకుంటారు. ఉదాహరణకి పాలినామియల్ తీసుకుందాం. ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ px ప్లస్ q. దెన్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అడిగారు. చాలా సింపుల్ కనుక్కోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా చూడంగానే మనకి ఫార్ములా -b/a వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా చూడంగానే ఫార్ములా c/a. ఇక్కడ a అంటే x² కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్ -p, కాన్స్టెంట్ అంటే c ఈజ్ ఈక్వల్ టు q. అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. -b/a అంటే -p/1, c/a q/1. సో ఆన్సర్ -p ప్లస్ q. ఇది డైరెక్ట్ క్వశ్చనే. దీన్నే వాళ్ళు ఇంకొద్దిగా ట్విస్ట్ చేసి అడగచ్చు. అంటే ఎట్లా సార్? ఇలా అడుగుతారేమో, ఫైండ్ ఆల్ఫా ఇన్వర్స్ ప్లస్ బీటా ఇన్వర్స్ అడగచ్చు. ఆల్ఫా ఇన్వర్స్ అంటే 1/α ప్లస్ 1/β. మరి 1/α ప్లస్ 1/β ఎలా సార్? మనకున్న ఫార్ములాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. మనకున్న ఫార్ములా ఆల్ఫా బీటా c/a కదా. దీన్ని వాటిలోకి వచ్చే విధంగా కన్వర్ట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చే విధంగా, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫాకి బీటాకి ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా, ఆల్ఫా డివైడ్స్ ఎల్సిఎం బై బీటా టైమ్స్
బీటా డివైడ్స్ ఎల్సిఎం ఆల్ఫా టైమ్స్ ఆల్ఫా 1 సార్ ఆల్ఫా. ఇప్పుడు వచ్చేసిందిగా బీటా ప్లస్ ఆల్ఫా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ క్యాన్సిల్, మైనస్ బి బై సి. ఇక్కడ మైనస్ బి అంటే మైనస్ పి, సి అంటే క్యూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి బై క్యూ. దీన్నే ఇంకొద్దిగా ట్విస్టెడ్గా అడగచ్చు. అంటే ఎట్లా, ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ఇట్లా అడగచ్చు. అంటే ఇది ఎట్లా సార్, సింపుల్. మనకి కావాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా, మనకు కావాల్సింది ఆల్ఫా ఇంటూ బీటా. మనం ఆల్ఫా బీటా కామన్ తీసామనుకోండి, అప్పుడు లోపల ఇక్కడ ఇంకో ఆల్ఫా ఉంటుంది, ఇంకో బీటా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ, బ్రాకెట్ అంటే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. సబ్స్టిట్యూట్ చేయడమే, క్యూ బై 1 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ పి బై 1 అంటే క్యూ ఇంటూ పి అంటే పి క్యూ. సేట్ ఈ మోడల్ మీద చాలా అడగచ్చండి. దే కెన్ ఆస్క్ డిఫరెంట్ వే, వాడికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడగచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్కి ఫార్ములా లేదు, ఆల్ఫా ప్లస్ బీటాకు ఉంది. మనం ఇక్కడ ఫార్ములా తయారు చేసుకోవాలి. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఇందులో మీకు ఇది కావాలి, సో ఆ ప్లస్ 2 ఆల్ఫా బీటా తీసుకొచ్చుకోండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 2 ఇంటూ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇందులో ఇప్పుడు మీరు మైనస్ బి బై ఏ సి బై ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. సో ఇది జస్ట్ ఒక ఐడియా అనమాట. దే కెన్ ప్రిపేర్ ద క్వశ్చన్స్ ఇన్ సచ్ మేనర్. ఇలా కూడా వాళ్ళు తయారు చేయొచ్చు. ఇంకొకటి స్టాటిస్టిక్స్కి వెళ్దాం. స్టాటిస్టిక్స్లో ఒక సింపుల్ క్వశ్చన్ తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీన్ ఆఫ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఒక క్వశ్చన్లో అడిగారు. ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఒక ఫార్ములా లాంటిది. అసలు ఫార్ములా ఉండదు మనకి, మరి ఎట్లా? సో మనమే కొద్ది తయారు చేసుకోవచ్చు. మనం కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తీసుకుందాం. మొదటి 3 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం, 1, 3, 5. దీనికి మీన్ కడదాం. మీన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 1 + 3 + 5/3 అంటే 9/3 అంటే 3 వస్తుంది. ఇప్పుడు ఒక 5 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం, 1, 3, 5, 7, 9. దీనికి కూడా మీన్ కడదాం. 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 25, 25/5 ఉన్నాయి. 5 5s are ఈజ్ ఈక్వల్ టు 5. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు 3 ఆడ్ నెంబర్స్కి మీన్ కడితే ఆన్సర్ 3 వచ్చింది. మీరు 5 ఆడ్ నెంబర్స్కి మీన్ కడితే ఆన్సర్ 5 వచ్చింది. అంటే మీరు 10 ఆడ్ నెంబర్స్కి మీన్ కడితే ఆన్సర్ 10 వస్తుంది, ఫస్ట్ 10. దీన్ని జనరలైజ్ చేయండి. మరి మొదటి n ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి మీన్ కడితే n వస్తుంది. ఇలాంటి ఫార్ములాస్ను కూడా అడిగే అవకాశం ఉన్నది. సో ఇక నెక్స్ట్ మనకి మామూలుగా మీన్ అనగానే అంటే స్టాటిస్టిక్స్ అనగానే మీను మీడియన్ మోడ్ అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే 1 మార్క్లో కూడా కొద్ది ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే దే విల్ గివ్ క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి అందులో ఏదో 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఏదో 5, 11, 6 అండ్ సో ఆన్ ఇచ్చేసి క్లాస్ మార్క్ ఆఫ్ మీడియన్ క్లాస్ అని అడుగుతాడు. దీని అర్థం ఏంటి అసలు? క్లాస్ మార్క్ ఆఫ్ మీడియన్ క్లాస్ ఏంది? మనం మీడియన్ చేసేటప్పుడు క్లాసెస్, ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కడతాం. అందులో మనకి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఇందులో మనం క్లాస్ని మీడియన్ క్లాస్గా తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని, ఇక్కడ సిఎఫ్ అని, ఈ క్లాస్ని మనం మీడియన్ క్లాస్ అంటారు. ఆ మీడియన్ క్లాస్కి మనం ఏం కట్టాలి? క్లాస్ మార్క్ కట్టాలి. క్లాస్ మార్క్ ఎలా కట్టాలి? యావరేజ్ ఆఫ్ లిమిట్స్ అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 20 + 30/2. ఇట్లా అంటే మోడల్ క్లాస్కి క్లాస్ మార్క్ కట్టమని ఇట్లా ఆ పర్టికులర్ క్లాస్ కనుక్కోవాలి. అంటే మనకి ఏం చెక్ చేస్తున్నాడు? అసలు మనకి మీడియన్ క్లాస్ కనుక్కోవడం వచ్చా లేదా, మోడల్ క్లాస్ కనుక్కోవడం వచ్చా లేదా, ఇలాంటివి టెస్ట్ చేస్తున్నారన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నది. ఇంక మీకు అందరికీ ట్రిగనామెట్రీ కనుక అయి ఉంటే
ట్రిగనామెట్రీలో కూడా చాలా మంచి స్కోప్ ఉంది. సో దే కెన్ ఆస్క్ ఇన్ డిఫరెంట్ వే, చాలా జాగ్రత్తగానే అడుగుతాడు. ఉదాహరణ నేను ఒకటి తయారు చేస్తాను చూడండి. సైన్ స్క్వేర్ తీటా సారీ కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా విత్ రూట్. దీన్ని ఏదన్నా క్వశ్చన్గా తయారు చేశాడు. మన స్క్వేర్లు చూడంగానే ఐడెంటిటీ గుర్తు తెచ్చుకుంటాం. మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. మీరు ఈ 3 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ మూడింటిని మనం ఇక్కడ యూజ్ చేసే అవకాశం ఉందా, మనకి ఏదన్నా ఛాన్స్ ఉందా అబ్జర్వ్ చేయండి. ఎక్కడా లేదు. మొదటి ఐడెంటిటీ కనుక మనం యూజ్ చేస్తే అది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రావాలి. కానీ మనకేమో సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది. అది కూడా మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది. మరి ఎట్లా సార్? మనకు చిన్న ఐడియా రావాలి వెంటనే. కొసీకన్ స్క్వేర్ తీటా, ఈ రెండిట్లో ఉన్న మైనస్ని కామన్ తీయండి. అప్పుడు లోపల ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమైపోద్ది? మనకి 1 అయిపోద్ది. అంటే అప్పుడు మనకి కొసీకన్ స్క్వేర్ తీటా మైనస్ 1 మిగులుతుంది. కొసీకన్ స్క్వేర్ తీటా మైనస్ 1 అంటే ఈ మొదటి ఐడెంటిటీ ద్వారా ఆ 1 యువతలకు వస్తే కొసీకన్ స్క్వేర్ తీటా మైనస్ 1, ఈ మైనస్ కాట్ స్క్వేర్ తీటా అవతలకు వస్తే ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. అంటే కొసీకన్ స్క్వేర్ తీటా మైనస్ 1 అంటే కాట్ స్క్వేర్ తీటా విత్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, ఆన్సర్ కాట్ తీటా. సో ఇలాంటి జిమ్మిక్కులు చాలా చేస్తారు. ఇవన్నీ ఏమి లేదు, కాన్సెప్ట్ తెలుసుకోవాలంతే. ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ తీటా అని అడుగుతారు. సైన్ని ట్యానుల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అసలు సైన్కి ట్యాన్కి డైరెక్ట్ లింక్ ఏమైనా ఉందా? లేదు. మరి ఎట్లా? నేను చేస్తాను చూడండి. కొసీకన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రిలేషన్ ఉపయోగించుకొని నేను సైన్ని ట్యాన్లో రాస్తాను. ఎందుకంటే కొసీకంట్ సైన్కి ఇన్వర్స్, కాట్ ట్యాన్కి ఇన్వర్స్. సో మనకు అవకాశం ఉంది. ఎట్లా సార్? కొసీకన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. నేను ట్యాన్లో చెప్పాలి కాబట్టి కాట్ నేను ఎట్లా రాసుకోవచ్చు? 1/tan స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు. తర్వాత కొసీకన్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఎల్సిఎం చేస్తే టాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1/tan స్క్వేర్ తీటా. ఇక్కడ స్క్వేర్ తీస్తే కొసీకన్ తీటా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1/tan స్క్వేర్ తీటా. న్యూమరేటర్కి రూట్ ఉండదు కాబట్టి అంటే ఒక ఎక్స్ప్రెషన్ లా ఉంది. కింద టాన్ స్క్వేర్ తీటాకి రూట్ టాన్ తీటా, పైన మాత్రం రూట్. అంటే ఏదేమైనా వాట్ ఐ ప్రిపేర్డ్ నౌ? కొసీకంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1/tan తీటా. బట్ నేను కొసీకంట్ని ట్యాన్లో చెప్పమనిలా, సైన్ని ట్యాన్లో చెప్పమన్నాను. మరి కొసీకంట్ ఇదైతే మరి ఆటోమేటిక్గా సైన్ తీటా ఏమవుతుంది? సైన్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కొసీకంట్ కాబట్టి tan తీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ 1. సో ఇక్కడ సైన్ నేను ట్యాన్లోకి ఎక్స్ప్రెస్ చేశాను. ఇలాగా అవుట్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అడగచ్చు, కానీ పేపర్ అంతా ఇలా ఉండవు. అప్పుడప్పుడు 1 or 2 క్వశ్చన్స్ అయితే 20% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలా ఇవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. చూద్దాం నెక్స్ట్ వీడియో ఇలాంటివి కూడా బాగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.